మాంక్స్ అందరికీ చియర్స్. రిచ్ అండ్ వెల్దీ పీపుల్కి ఒక ఇన్కమ్ సోర్స్ ఉండదు, వాళ్ళకి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. కొన్ని మంత్లీ రిటర్న్స్ ఇస్తాయి, కొన్ని క్వార్టర్లీ ఇస్తాయి, కొన్ని ఇయర్లీ ఇస్తాయి. ఒకటి రెండు లేకపోయినా, మంత్లీ రిటర్న్స్ రాకపోయినా వాళ్ళకి ఏం కాదు, ఫరక్ పడదు. ఎందుకంటే వాళ్ళకి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. మనందరము మిడిల్ క్లాస్ వాళ్ళము, మనకు ఒకటే ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, అది మెయిన్లీ జాబ్ ఆర్ బిజినెస్. బిజినెస్ కూడా వన్ మ్యాన్ షో ఉంటుంది. సో మనకేమన్నా అయినా, మన బిజినెస్కి ఏమైనా అయినా మనం జీరో అవ్వాల్సిందే అండ్ రోడ్ మీద పడాల్సిందే. అందుకే మనం మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి. యూట్యూబ్లో మీరు వీడియోస్ పెడితే వ్యూస్ వచ్చినప్పుడల్లా డబ్బులు వస్తాయి, కానీ అది మానిటైజ్ అయినాక వరకే. బట్ అప్పటి వరకు కష్టం. ఇట్స్ నాట్ ఈజీ, కానీ పాసిబిలిటీ ఉంది. ఇంకోటి, మీరు ఏదైనా బుక్ రాశారనుకోని, ఆ బుక్ అమ్ముడైనా కొద్దీ మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. డిజిటల్ కోర్సెస్ క్రియేట్ చేశారనుకోండి, అవి అమ్ముడైనా కొద్దీ మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. ఇలా సబ్స్క్రిప్షన్ మోడల్, డిఫరెంట్ మోడల్స్ ఆలోచించవచ్చు. డిజిటల్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు వెతకండి, ఆలోచించండి. మీకు బెస్ట్ ఐడియాస్ ఏమైనా ఉంటే కమెంట్లో రాయండి, వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేదు అంటే మనం ఫెయిల్యూర్ అన్నట్టే. ప్లీజ్ ఆలోచించండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. జాబ్ చేస్తూ మెల్లిమెల్లిగా ఫస్ట్ ఒక సెకండ్ హ్యాండ్ 1 BHK తీసుకోవాలి, దాని నుంచి 5,000 7,000 సమ్ అమౌంట్ మంత్లీ వస్తూ ఉంటుంది. అలానే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, దానికి డివిడెండ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి, కొన్ని చిన్న చిన్న స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో ప్రాఫిట్ షేర్ ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది. అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఆలోచించవచ్చు. నేను మిమ్మల్ని పొలం పనులు చేయమనట్లేదు. అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరికైనా లీజ్ ఆర్ కౌలుకి ఇస్తే ఎవ్రీ పంటకి మీకు కొంచెం మనీ వస్తూ ఉంటుంది. సో మీరు ఆలోచించండి, మీరు ఎన్ని సైడ్ నుంచి మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా మన డబ్బులు మనకు సంపాదించి పెట్టాలి. అలా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయండి. ఒక్కసారి మీ శాలరీలో సగం వరకు ఇవి సోర్సెస్ వచ్చాయనుకోండి, అప్పుడు మీరు రిలాక్స్ అవ్వచ్చు. మీకు ప్రెషర్ ఉండదు, జాబ్ బిజినెస్ ప్రెషర్ ఉండదు. మీరు రిలాక్స్గా మీరు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేస్తూ దాన్ని పెంచుతూ వెళ్ళొచ్చు. అలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సైడ్ వెళ్ళొచ్చు. మీరు మీ ఫ్యామిలీని సెక్యూర్ చేయొచ్చు, జనరేషన్ వెల్త్ క్రియేట్ చేయొచ్చు. సో ప్లీజ్ ఆలోచించండి, మీ పాసిబిలిటీస్ ఆలోచించండి, మీ స్కిల్స్ ఆలోచించండి, మీ టాలెంట్ యూజ్ చేయండి, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయండి, జనరేషన్ వెల్త్ క్రియేట్ చేయండి, ఫ్యామిలీని, ఇంట్లో వాళ్ళని సెక్యూర్ చేయండి, రిచ్ అవ్వండి, వెల్దీ అవ్వండి. చియర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.